హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టేలా ముమ్మరంగా ప్రచారం చేస్తుంది జనసేన. ఇప్పటికే జబర్దస్త్ ఆర్టిస్టులు, గబ్బర్ సింగ్ గ్యాంగ్, పలువురు సినీ నటులు పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఇటీవలే మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా జనసేనాని కోసం ప్రచారంలోకి దిగారు. తాజాగా మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ జాబితాలో చేరారు. పవన్ కళ్యాణ్ తరపున సాయి ధరమ్ తేజ్ ప్రచారానికి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంతో పాటు మరో 2 చోట్ల కూడా సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేయబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. మే 4న మచిలీపట్నం, మే 5న పిఠాపురం, మే 6న కాకినాడ నియోజకవర్గాల్లో సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు జనసేన తెలిపింది. ఇందులో మచిలీపట్నంలో జనసేన తరపున ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. అలానే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా కాకినాడ లోక్సభ స్థానానికి ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు తరపున సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేయబోతున్నారు. గతంలో పోటీ చేసిన 2 స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో ఈ ఎలక్షన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జనసేన. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనానిని అసెంబ్లీకి పంపాలనే ఉద్దేశంతో జోరుగా ప్రచారం చేస్తుంది. గతంలో 2 స్థానాల్లో పోటీ చేసిన పవన్ ఈసారి కేవలం పిఠాపురం నుంచే బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి 1,00,000కు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారంటూ జనసేన ధీమాగా ఉంది. కానీ మరోవైపు అధికార వైసీపీ నుంచి వంగా గీతా విశ్వనాథ్ బరిలో ఉన్నారు. 1,00,000 మెజారిటీ మాట పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశమే లేదంటూ వంగా గీత ప్రచారం చేస్తున్నారు. అయినా 1,00,000 మెజారిటీ వస్తుందని అంత ధీమాగా చెప్పేటప్పుడు ఇంతమంది సెలబ్రిటీలను పిఠాపురంలో మకం వేయించాల్సిన అవసరం ఏముందంటూ వంగా గీత ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ విజయం సాధిస్తుందంటూ చెప్తున్నారు. వీటి సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు తేలనున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.